హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ రివ్యూస్ మిస్టర్ రాజ్. సో దీనిలో వచ్చేసి వాళ్ళ లేటెస్ట్ మూవీ రిలీజ్ అయింది. ఏది ఒకసారి కొనుక్కొని చూద్దాం. ఒక్కటి అడక్కు సినిమా పేరే భయ్య. అల్లరి నరేష్, ఫర్ అబ్దుల్లా నటించిన సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ జోన్లో వచ్చిన మూవీ రివ్యూ ఇవాళ ఇవ్వబోతున్నా. చూడండి మూవీ రివ్యూ ఎలా ఉందో. ఈ సినిమా వచ్చేసి మ్యాట్రిమోనీ స్కామ్ భయ్య. ఇప్పుడు ఈ మధ్య స్కామ్స్ అంటే చాలా అయిపోయినాయి. మ్యాట్రిమోనీలో స్కామ్ చేస్తారు కదా. ఇప్పుడు ఎలా అయిందంటే స్కామ్స్, మీకు ఒక ఫోన్ వస్తుంది, ఫోటో వస్తుంది. సో మీరు మా దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు పెళ్ళి అయ్యేటట్టు చూస్తాము. సో మీ దగ్గర మనీ తీసుకుంటారు. సో దాని తర్వాత ఏం చూపారు, మ్యాచెస్ చూపారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే పెళ్ళి కాని అబ్బాయిలు, పెళ్ళి కాని అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. సో దాని గురించి ఉందండి మెయిన్ చెప్పాలంటే మీరు. సో ఇక మూవీలోకి వస్తే నటీనటులు అల్లరి నరేష్, ఫరాయ్ అబ్దుల్లా, జైమీ లీవర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు గౌతమి, రవికృష్ణ, అజయ్, రీతు చౌదరి, హర్యానా కూడా ఉండిపోయారు దీనిలో. అయితే వీళ్ళు నటించారు. సో చిత్రంలో వచ్చేసి నంది సిరీస్ లైన్ మన అల్లరి నరేష్ నటించిన మూవీ. దీనిలో వస్తే స్టోరీ వచ్చేసి గని అలయన్స్ గణపతి అంటే మన అల్లరి నరేష్ ప్రభుత్వ ఉద్యోగి, గవర్నమెంట్ ఎంప్లాయీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసేవాడు. సో తన చేతుల మీదుగా వందల మ్యారేజ్లు జరిపించిన అతనికి మూడు పదుల వయసు దాటిన పెళ్లి కాలేదు. అంటే 30 సంవత్సరాలు దాటిన పెళ్లి కాలేదు. తనకంటే ముందు తమ్ముడు రవికృష్ణకి మేనమామ కూతురు జెమీ లీవర్ను ఇచ్చి పెళ్లి చేశారు. సో ఇంట్లో వాళ్ళంతా గని కోసం ఎన్నో సంబంధాలు చూస్తారు. కానీ గని వయసు ఎక్కువ అవ్వడంతో తమ్ముడికి ముందు పెళ్ళి అయిందని రకరకాల కారణాలుగా చెప్పారు. పిల్లల్ని ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో లేక ఆఖరి ప్రయత్నంగా హ్యాపీ మ్యాట్రిమనీ ఒక సంస్థ సభ్యుడు చేరుతాడు. దాని తర్వాత పరిచయమైన ఫర్యాదులతో మనసు పారేసుకొని, కాకపోతే ఆమె గని పెళ్ళి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. ఈ క్రమంలో జబ్బు పడిన తన తల్లిని సంతోషపెట్టేందుకు ఓసారి సిద్ధాన్ని ఆ ప్రియురాలుగా ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజునే సిద్ధి గురించి ఓ వార్త బయటపడుతుంది. హ్యాపీ మ్యాట్రిమనీ తన పేరు నమోదు చేసుకొని అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసే కిలాడి లేడీ అని వార్తలోకి ఎక్కుతుంది. మరి ఆ తర్వాత ఏమవుతుందో అనేది స్టోరీ అండి. ఒక్కటి అడగకు చూడండి. ఎంత ఇది ఉంది. దీనిలో ఒక కామెడీ లేదు, స్టోరీ లేదు, ఏం లేదు. సో మొత్తానికి అల్లరి నరేష్కి ఒక బ్యాడ్ సినిమా అని చెప్పాలి. అల్లరి అంటేనే ఎక్స్పెక్టేషన్తో వచ్చామండి చాలా వరకు. సో అల్లరి నరేష్ ఫ్యాన్స్ అయితే పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఒకవేళ ఫ్యాన్స్ ఒకసారి చూడాలంటే వన్ టైం వాచబుల్, మీరు వెళ్ళి చూడొచ్చు. సో నాకైతే బోరింగ్ అనిపించింది, ఎందుకంటే రొటీన్ స్టోరీ స్కామ్స్ గురించి తెలుసు కదా. ఈ మధ్య చాలా స్కామ్స్ అయిపోయినాయి. మన డీటెయిల్స్ ఎలా వెళ్తున్నాయో తెలియదు, కానీ మన డీటెయిల్స్ పట్టుకొని స్కామ్ చేస్తుర్రు. పెళ్ళి సంబంధాలు అది ఇది అని చాలా వరకు స్కామ్. రొత్త స్టోరీసే భయ జరిగినాయి చూపిస్తారు ప్రతిదీ. కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటాయిగా. ఏందో నేను దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.1, 5కి 2.1. ఎందుకంటే ఇది నాకు అల్లరి నరేష్ ఫ్యాన్ కాబట్టి ఆయన యాక్టింగ్ నచ్చింది. ఆ హీరోయిన్ కొంచెం అంతేం లేదు. మెయిన్ మోజర్ రోల్ వచ్చేసి అల్లరి నరేష్ కోసమే వెళ్ళొచ్చు సినిమా. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ కొత్త రివ్యూతో వస్తాను.